రాష్ట్రంలో హత్య రాజకీయాలు, పంచాయతీ ఎన్నికల్లో అరాచకాలు, బీఆర్ఎస్ అభ్యర్థులపై దాడులు, ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థిపై ట్రాక్టర్తో దాడి, డిప్యూటీ సీఎం ఇలాకాలోనూ గొడవలు, మంచిర్యాల జిల్లాలో కత్తితో దాడి, ఆసిఫాబాద్ జిల్లాలో వేట కొడవలితో దాడికి యత్నం, బీఆర్ఎస్ అభ్యర్థులపై దాడులను ఖండించిన కేటీఆర్. అయితే మీరు చూడొచ్చు, నిన్న ఓ కాంగ్రెస్ అభ్యర్థి, ఎక్కడ జరిగింది ఇది, ఎల్లారెడ్డిపేటలో. అయితే నిన్న కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక అభ్యర్థి నిలబడితే గెలిచిన వెంబడే నాకు నువ్వు పోటీగా నిలబడతావా అని చెప్పి జాండీ ట్రాక్టర్ వేసుకొని అరుగు మీద కూర్చున్న ఆ ఓడిపోయిన అభ్యర్థి ప్లస్ మిగతా వాళ్ళందరూ వచ్చి ఒక్క గుద్దుడు గుద్దుతే దెబ్బకు ట్రాక్టర్ కింద ఓ మహిళ టైర్ ఎక్కిచ్చేసిండో ఆ మహిళ పైన సర్పంచ్ అభ్యర్థి చేయి విరిగిపోవడం జరిగింది, మొహం పగిలిపోవడం జరిగింది. ఇవన్నీ ఇలా జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆసిఫాబాద్ జిల్లా, అయితే బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచాడు. బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలితే అతని పైన కత్తితోటి దాడి, కత్తితోటి చంపడానికి పోయిండు. అందుకనే అక్కడ ఉన్న ప్రజలందరూ ఏకమయ్యి అతన్ని ఒక కట్టెకు కట్టేయడం జరిగింది. ఏం రాజకీయాలు పోయి అర్థం కావట్లేదు. ఎంత బద్మాష్ నా కొడుకులు ఉన్నట్టు రాష్ట్రంలో చెత్తనా కొడుకులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు చెత్తనా కొడుకులు అందరూ రవడిజాన్ని తలపిస్తూ ఉన్నారు. రక్తం చవి చూడండి రాజకీయాలు జరగనట్టుగా ఉంది వ్యవహారం. ఒక్కొక్కరి తలబగలు కొట్టుడు, ఒక్కొక్కరి నెత్తి పలగొట్టుడు, చీల్చేసుడు, కోచేసుడు, బాబా ఇంత ఘోరం అంటే భారతదేశంలోనే ఇదే మొదటిసారి. ఇట్లా ఎన్ని జరిగినా కూడా పోలీసు వాళ్ళు, నేను చెప్పినా కదా, డీజీపీ మహేందర్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే, నువ్వు పోలీస్ బాధ్యతలు స్వీకరించి ఉంటే ఈరోజు ల్యాండ్ అండ్ ఆర్డర్ గాడి తప్పుతా ఉంది. మరి ఇంత సోయి లేకుండా ఉన్నావంటే నువ్వు నిజంగా కాంగ్రెస్ కార్యకర్త. నువ్వు డీజీపీ కాదు, నువ్వు రాష్ట్ర డీజీపీ కాదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు పట్టించుకోవడం లేదంటే ఇక నీలాంటి మనిషిని నేను ఎక్కడ చూడలేదు, నా జిందగీలో కూడా చూడబోనిగా. మాటలు మాత్రం కూరలు ఆపుతాయి, చేతలు మాత్రం ఇట్లుంటాయి. ల్యాండ్ అండ్ ఆర్డర్ ఇట్లా తప్పుతా ఉంటే పోలీసు వాళ్ళు పెట్టి ఒక్కొక్కరి వాత తాటిగిలు పెట్టి వాయ కొట్టాలి ఒక్కొక్కరిని. అట్లా చేయాల్సింది పోయి ఈరోజు సంపిన వాళ్ళకే, కత్తులు పట్టిన వాళ్ళకే మర్యాద ఎక్కువ ఉన్నట్టు ఉంది రాష్ట్రంలో. సేమ్ యాస్టీస్గా జగదీష్ రెడ్డి గారు కూడా అదే అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల పోలీసు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, మండల పార్టీ అధ్యక్షులు చేసే పని చేస్తున్నారు, బీఆర్ఎస్ నేతలను అరెస్టుతో భయపెడుతున్నారు. పోలీసుల విధులు సక్రమంగా నిర్వహించాలి, తప్పు చేసిన అధికారులు తప్పించుకోలేరు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు తన వర్షంలో ఏకి పారేషన్ అని చెప్పుకోవాలి. అదేవిధంగా గీడ చూడొచ్చు మీరు, విచిత్రం ఇదో విచిత్రం. ఓడినా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్, ఓటేయకుంటే పథకాలు రద్దయితాయి, ఇచ్చిన ఇండ్లు కూడా వెనకకు పోతాయి. అంటే ఊడబిక్కుని పోతారేమో, కింద నుంచి తవ్వి డోజర్లతోటి క్రేన్లతోటి లేపుకొని పోతారేమో. ఇంత పనికిరాని దరిద్రమైన పరిపాలన నా జిందగీలో ఇదేసారి చూడు, మీ జిందగీలు కూడా ఇదేసారి చూడు. ఇది అసలైన ఇందిరమ రాజ్యం కాదు, ఇది అసలైన కాంగ్రెస్ పార్టీ కాదు అన్నట్టుగా జనాలన్నట్టుగా నడుస్తూ ఉంది. ఇక్కడ అచ్చంపేట మండలంలో ఎమ్మెల్యేల అనుచరుడి బెదిరింపులు, కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించారని ఓటర్లకు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి పడేసిండు. డైరెక్ట్గా ఇక ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వ్యవహారము అంతా తేడతెల్లమైపోయింది. ఎక్కడ చూసినా కూడా హత్య రాజకీయాలు, మర్డర్ చేసి బెదిరించోడు, లేకుంటే ప్రజలు ఓటేయకుంటే బెదిరించో, లేకుంటే ఏదైనా చేసో ఆ కార్యక్రమాలతోటి వీళ్ళు ఓట్లతోటి ఊరేగుతున్నారు తప్ప వీళ్ళు చేసింది ఏమైనా ఉందా అంటే ఏది కూడా లేదు. రాష్ట్రంలో ఘోరాన్ని సృష్టిస్తూ ఉన్నారు, పకడ్బందీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎవ్వరు ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బీహార్ లెక్క ఓ రకరకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి. ఇకనైనా రాష్ట్ర ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తీరు ఎట్లా ఉంటుందో కూడా ఎవరు ఊహించలేం. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే మా కాంగ్రెస్ కార్యకర్తలే చూసుకుంటారు, మా కాంగ్రెస్ కార్యకర్తలే వేసేస్తారు అన్నట్టుగా కొన్ని మాటలు మీరు వినుంటారు. యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ, యాజ్ ఇట్ ఈజ్గా. అక్కడ డౌటే లేదు.